ఏమో పులస కూడా దొరికింది అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజం తెలియదు కానీ పులస చేప ఒకటి దొరికిందంట. చూసారు కదా, ఇంకా పడుతున్నారు అక్కడ. దొరుకుతున్నాయి కానీ చిన్న చిన్నవే దొరుకుతున్నాయి అనమాట. పట్టుకొచ్చారు మా ఊర్లో పొద్దున అయిపోయాయి. ఇప్పుడు చిన్నవి ఉంటాయి. ఇప్పుడైతే మేము పడి కాలం అయితే పెద్దదైంది. అయితే ఇప్పుడైతే మేము చేపలు సో ఫ్రెండ్స్ విన్నారు కదా, చాలా నాయిస్ అయితే వచ్చేస్తుంది. అంటే మీకు అర్థం అవుతుందని నేనైతే వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఫ్రెండ్స్ మేము ఇప్పుడు నేను మా అన్న కలిసి అయితే చేపల వేటకైతే వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ చేపలు అనేవి ఎలా ఉంటాయంటే మాకు వర్షాకాలంలో ఇదంతా కామన్ అన్నమాట. ఏంటంటే వర్షాకాలంలో పెద్ద పెద్ద కాలాలు వస్తుంటాయి కదా, ఆ కాలం నుంచి చేప అనేది ఎదురెదుతూ పక్కనే ఉండే పొలాల్లోకి అయితే చేపలు అనేవి అధిక సంఖ్యలో వచ్చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్ వాటిని మేము ఇప్పుడైతే చూడటానికి వెళ్తున్నాం. అయితే ఫ్రెండ్స్ నాకైతే ముందే అంటే వీడియో లైవ్లో తీసేటప్పుడు నమ్మకం లేదు. ఏంటంటే ఇంత టైంలో అంటే మేము వెళ్ళేది ఈవినింగ్ 4 ఆ టైంకి అనమాట. ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా ఉండవని నాకైతే నమ్మకం ఉండింది ఖచ్చితంగా. అయితే అది నిజమైందో లేదంటే ఏమైందో మీరు చివరి వరకు చూస్తే తెలుస్తుంది అన్నమాట. అయితే ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి అంటే ఉదయం నుంచి చాలా వరకు అయితే ఎక్కువ సంఖ్యలో చేపలు అయితే దొరికినాయి అంట. పంట పొలం నిండా చాలా చేపలైతే ఉన్నాయంట. రోడ్డు మీద వెళ్ళేవారు, అంటే రోడ్డు మీద ప్రయాణించేవారు కూడా ఆగి మరీ చేపలు పట్టుకోవడం జరిగిందంట. అలాగే చాలామంది ఈ సంఘటన అంటే ఈ అరుదైన అవకాశాన్ని అయితే ఉపయోగించుకున్నారు గ్రామస్తులు అనమాట. అంటే ఒక వాటా వచ్చేసి ఒక కేజీ చేపలు వచ్చేసి 50 రూపాయలు గాను 100 రూపాయలు గాను చాలా మట్టుకు ఇచ్చేసారంట. ఆ సన్నివేశం కూడా మీరు గ్రామస్తుల ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఖచ్చితంగా. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, వేవ్ వచ్చిన తర్వాత అయితే అంటే ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ అయిన తర్వాత అయితే ఎక్కడికక్కడ ప్రతి గ్రామానికి అయితే ఇలా చిన్న చిన్న బస్ స్టాప్లు అయితే వేయడం జరిగిందనమాట. ప్రతి చోట వేయడం జరిగింది. ఇది చాలా బాగుందనే చెప్పుకోవాలన్నమాట. అంటే నేను అనుకునే దానికి ప్రకారం అయితే ఖచ్చితంగా ఇది వచ్చేసి వీరభద్రపురం పాత అనమాట. ఇలా వెళ్ళాలి వీరభద్రపురం, ఇక్కడ బస్ స్టాప్. ఫ్రెండ్స్ అయితే దగ్గరికి వచ్చేసాం, స్పాట్కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడే అనమాట, మీకు రైట్ సైడ్ నుంచి కనిపిస్తూనే ఉంటుంది, చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడే ఇంకో చేపలు అయితే చాలా దారుణంగా పడేస్తున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా బాగుంది సీనరీ అయితే. బాబా ఈ సైజులు అన్నీ బాబాయ్ దొరికినాయి చేపలు. పొద్దున పడి ఉంటాయి, ఎక్కడ నుంచి పట్టుకొచ్చారు మా ఊర్లో. అన్ని పొద్దున అయిపోయాయి. ఇప్పుడు చిన్నవి ఉంటాయి. ఈ వారం తీసి వచ్చాను, లేకపోతే ఇప్పుడు చెప్తామేంటి. కానీ ఎక్కడి నుంచి ఎక్కుతుంది అనే కాలం, ఈ కాలం ఎలా వస్తుంది నీరు? ఫ్రెండ్స్ మేమైతే చెప్పాను కదా, ఇప్పుడైతే టైం వచ్చేసి 4:43 అవుతుంది అనమాట. ఈ మార్నింగ్ నుంచి కోలాహలం అంతా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది వచ్చారంట. ఉదయం అయితే 200 మంది దాకా అయితే ఈ చేను మకాలంతా ఉన్నారంట.
చాలా బీభత్సంగా ఉన్నారండి వండి వాళ్ళంట మార్నింగ్ అయితే. ఇప్పుడు ఏంటంటే టైం అయిపోవడంతో అలాగే చేపలు కూడా తగ్గిపోయినాయి, చిన్న అయిపోయినాయి. అంటే మార్నింగ్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద అప్పుడే పట్టేశారంట. ఇంచుమించుగా ఒకరికైతే 3 కేజీల పైన దొరికిందట ఫ్రెండ్స్. ఒకటి చాలా పెద్ద చేప అంట. ఏమో పులస కూడా దొరికింది అంటున్నారు, మరి అది ఎంతవరకు నిజం తెలియదు కానీ పులస చేప ఒకటి దొరికిందంట. మాకు తెలియకుండా పోయింది. మేము అప్పటికి అనుకున్నాను, నేను వస్తప్పుడు అనుకున్నాను ఖచ్చితంగా ఉంటుందో ఉండదో అనుకున్నాను. మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఉంటే చాలా కోలాహలం చూద్దాం ఫ్రెండ్స్. చాలా మంది వచ్చారంట, మిస్ అయ్యామని చెప్పాలి. ఇది వచ్చేసి వీరభద్రపురం అన్నమాట. ఇదంతా ఒకప్పుడు అయితే చివరి ఊర్లు, ఇవన్నీ అడవి అనమాట. ఇదంతా పొలాలు, అడవి. ఇప్పుడు అది సైడ్కి అయిపోయింది. ఈ పొలాలు ఉండే ఊరు అయితే మెయిన్ అయింది అనమాట. చూసారు కదా, ఇంకా పడుతున్నారు అక్కడ. దొరుకుతున్నాయి కానీ చిన్న చిన్నవే దొరుకుతున్నాయి అనమాట. వీళ్ళందరూ పట్టేసిన వాళ్ళే వీళ్ళందరూ ముందు పట్టేసిన వాళ్ళు. చూసారు కదా ఫ్రెండ్స్, వెనకాల కొండలు అయితే సూపర్ అంటున్నాయి కదా, సూపర్గా. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అందుకే నేను నేను రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ సీనరీ చూడటానికి అన్నమాట. చూసారు కదా, చాలా బాగా అంటుంది కొండలైతే. ఇంకో ఇప్పుడిప్పుడే పొగమంచు అనేది అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట కదా. ఈ నేచర్ కన్నా బ్యూటీ అయితే ఇంకేది లేదండి. చాలా బాగుంది చూడటానికి. పొద్దున్న ఎంత దొరికినాయి బాబాయ్? ఎంతమంది వచ్చారు? చాలా మంది వచ్చారట కదా. ఇది ఎక్కడి నుంచి వస్తుంది బాబాయ్ నీరు? కాలా నీరు ఎలా ఎక్కుతుంది? అల్లటి నుంచా? ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ ఒక బాబాయ్ అయితే చేపలు అయితే తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. పిల్లలు అయితే ఒత్తి చేతులతో రావట్లేదు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేపలు అయితే తీసుకోవడం జరుగుతుంది. బాబాయ్ ఇప్పుడు దొరికినాయి? పొద్దున్న వెళ్ళావా మళ్ళీ? పెద్దవి దొరికినాడు, చాలా పెద్ద. చేతులతో పడేసినట్టున్నావి. వాళ్ళకు కూడా అవసరం లేదా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో, అలాగే మీకు ఎటువంటి చేపలు అంటే ఇష్టమో కింద కామెంట్లు అయితే తెలియచేయండి. అలాగే వీడియోపై అభిప్రాయాన్ని తెలియచేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా ఇటువంటి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, చాలా నచ్చుతాయి మీకు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, జై హింద్. లేదు దిగి చెప్పురా, వాళ్ళు నేర్చుకుంటారు కదా బాబు. ఫ్రెండ్స్, వేట అయితే ఇంకా కొనసాగుతుంది. మరి వీళ్ళు ఎప్పుడు దాకా పడతారో మనకి తెలియదు కానీ నాకైతే ఆ కొండలు చూస్తామంటే భలే అనిపిస్తుంది అనమాట. అనే ఇది కప్పుడు వాళ్ళు అంటారు, ఇదేనా? ఊదా అంటారు. ఎలాంటి చేపకైనా సరే నొక్కేవచ్చు, ఎలాంటిదైనా సరే. నైట్ అనమాట, నైట్ అలా నొక్కేసి తిక్క ఉండేసి కాలు పెట్టి నొక్కి చేపకు పట్టుకొని ఇలా తిప్పుకొని తీసుకుంటాం. ఇలా సింపుల్గా ఫస్ట్ ఇది మా ఊరి దగ్గర స్టార్టింగ్ అయింది, గదిలిపేటలోనే. తర్వాత మిగతా ఊళ్ళో ఎలా పాటింది కానీ నైట్ పని చేస్తుంది. నైట్ మామూలు కాదు, పని చేయలేదు. ఎలాంటి చేపగా నొక్కేసి మలుగులు కట్టుంటాయి, అలాంటివి. లైట్ వేసుకోవాలనే, లైట్ వేసుకోవాలి కదా. లైట్ వేసుకోవాలి. ఇక్కడ దిగేసి వెళ్ళి ఉన్నాం కదా, ఇక్కడ దిగేసి గైరిపేట దగ్గర ఎక్కువ నైట్ ఎలాంటి చేపకైనా సరే లైట్ తోటి నిలబెట్టేసి సరిగ్గా వెళ్ళిపోయేదానికన్నా వేసి వెళ్తారు. మాకైతే దొరుకుతాయని నమ్మకం లేదు. ప్లస్ ఏంటంటే టైం అయిపోయింది, ఇంకా టైం అనేది అయితే అయిపోయింది అనమాట. పట్టే సమయం లేదు. ఉదయం మాత్రం చాలా మంది వచ్చారంట. తీర్థంలో ఉందని ఇప్పుడే ఒక ఆయన అయితే చెప్పడం జరిగింది. చాలా ఆశపడ్డామండి,
వచ్చిన తర్వాత ఏమీ లేదు, ఏదో కొంచెం కొంచెం మంది పట్టుకుంటున్నారు. అటువంటి అయితే మాకి ఇంటి దగ్గర కూడా ఇంటి దగ్గర మసాలా నూరమని చెప్పి సాలి చేపలండి పట్టుకెళ్ళినా సరే మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మరి ఓకే బాయ్ బాయ్. వాళ్ళు అక్కడ ఫ్రెండ్స్ మేమైతే నిరాశతో అయితే తిరిగి వెళ్తున్నాం. ఏం చేస్తాం కానీ కొండలు మాత్రం నాకు సాటిస్ఫై చేసేవారు. చాలా సంతృప్తి చెందాను. చాలా బాగున్నాయి, చూసారు కదా కొండలు అయితే చాలా బాగా అనిపించింది అన్నమాట. ఏం చేస్తాం మరి, ఇంకా దొరకనప్పుడు దొరికితే హ్యాపీగా వద్దాం, దొరకలేదు కాబట్టి ఇంకా